హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి బెండకాయతోటి ఒక రెసిపీ చూపించబోతున్నాను. మనం ఎప్పుడు బెండకాయలు తీసుకొచ్చినా బెండకాయ ఫ్రై లేదా కర్రీ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా లేత బెండకాయలు తీసుకుని శుభ్రం చేసుకుని తడేం లేకుండా వాటిని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో చూసుకుని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇవి వేగేలోపు నేను ఒక మసాలా చూపిస్తాను, అది రెడీ చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు, మీరు తినే కారం బట్టి కారం, అలాగే కొంచెం పసుపు, మీ రుచి తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని మూత పెట్టేసి వీటన్నిటిని కొంచెం మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఈలోపు మన బెండకాయలు అనేవి కూడా చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. వీటిని కూడా మెల్లిగా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే ఎక్సెస్ ఆయిల్ తీసి పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒక్కసారి బాగా వేయించుకోండి. తాలింపులన్నీ చక్కగా వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది. తాలింపు వేగిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇది వేగుతున్నప్పుడు వచ్చే అరోమా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వెల్లుల్లి ముద్ద అనేది చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు అనేవి యాడ్ చేసుకోండి. ఇది వేగిన తర్వాత యాడ్ చేసుకోండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. వేగిన తర్వాత ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది. అప్పుడు మాత్రమే బెండకాయ ముక్కల్ని వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మీడియం టు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన బెండకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.